జయప్రదం చేయండి. నవంబర్ 1న దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను జయప్రదం చేయండి. నవంబర్ 1న దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండించండి. జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని అరెస్ట్ చేయాలి. రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. రాకేష్ కిషోర్ ను వెంటనే. కందికట్ల విజయ్ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్. నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరిగే దళితుల ఆత్మగౌరవ ర్యాలీ ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు నవంబర్ 1వ తారీఖున మరి ర్యాలీ ప్రదర్శన తీసుకోవాలని తెలపడం జరిగింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయ్ గారి పైన బూటు దాడి జరగడం జరిగింది. మరి ఆ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వారిని ప్రభుత్వమే సుమోటగా కేసు బుక్ చేసి వారిని శిక్షించాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా కృష్ణ మాదిగన్న గారు తీసుకున్న నిర్ణయానికి మరి ఖమ్మం జిల్లా నుండి దళితులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ దాడిని సీజే గారిపై జరిగిన దాడిని భారతదేశ ప్రజల మీద జరిగిన దాడిగా మరి మేము భావిస్తున్నాము. రాజ్యాంగం పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. మరి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలందరూ కూడా మరి ఈ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనాలని మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి సీజే గారు, గవాయ్ గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నాము. దీనిలో ఇప్పటి వరకు ఎవరు కూడా మరి ఆ జరిగిన దాడిపైన ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. అదొక కార్యాచరణ ప్రకటించింది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారే, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారే కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణను అమలు చేయడానికి లక్షలాది మంది దళితులు రేపు నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు చేరబోతున్నారు. ఖమ్మం నుండి కూడా మరి ప్రతి గ్రామం నుండి మండల కేంద్రంలో 2 బస్సులు, ప్రతి గ్రామం నుంచి 1 బస్సు చొప్పున మరి 1వ తారీఖున ఇక్కడి నుంచి అందరం కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ఆ జరిగే ఈ ఆత్మగౌరవ ర్యాలీకి ఖమ్మం జిల్లాలో ఉన్న దళిత ప్రజలందరూ, అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ మనమందరం ముక్త కంఠంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని మీకు అందరికీ, ఖమ్మం ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా ఇక్కడి నుండి మేము పిలుపునిస్తున్నాం. అందరూ కూడా మరి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా. ఊరుగంటి అంజయ్య మాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద సుప్రీంకోర్టు హాల్లోనే రాకేష్ కిషోర్ అనే చెప్పి ఒక సీనియర్ న్యాయవాది తన బూటు కాలుతోటి ప్రధాన న్యాయమూర్తి గారితో దాడి చేయటం జరిగింది. ఆ దాడి చేసి నేటికి 3 వారాలు, అంటే 7వ తారీఖు దాడి జరిగితే ఇవాళ 29వ తారీఖు. ఏది ఏమైనా ఈ భారతదేశంలో ఒక ప్రధాన న్యాయమూర్తి గారికి రక్షణ లేకుండా పోయింది. ఇక ఈ భారతదేశంలో ఉండబడే కోట్లాది మంది దళితులకి ఇంకేం రక్షణ ఉంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆ దాడిని
ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ దాడిని ముక్త ఖండంతో ఖండిస్తూ పీడిత వర్గాల నాయకుడు మన పద్మశ్రీ అభినవ్ అంబేద్కర్, పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నవంబర్ 1న హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకొని పోతూ హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మందితోటి మన దళితుల ఆత్మగౌరవ పేరుతోటి భారీ ప్రదర్శన జరగబోతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణమాది గారు ఈరోజు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. యావత్ ఖమ్మం జిల్లాలో ఉండబడే 21 మండలాలు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండబడే 60 డివిజన్లో ఉండబడే మన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాస్వామ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు వాహనాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్కి వర్షాలు ఉన్నా, తుఫాన్లు ఉన్నా లెక్క చేయకుండా ఇది దళితుల మీద జరిగిన దాడిగా, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా, ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మనందరం కూడా ముక్త ఖండంతో ఖండించి నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ నగరాన్ని మనం ముచ్చెద్దే విధంగా లక్షలాది మందితోటి ఖమ్మం జిల్లాలో అన్ని గ్రామాల నుంచి బస్సులు, మండలాల నుంచి బస్సులు ప్రజాస్వామికవాదులందరూ కూడా తరలి వచ్చి కృష్ణమాది గారి పిలుపునందుకొని ఆ యొక్క దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో, ర్యాలీలో భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఖమ్మం జిల్లా యావత్ ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. కృష్ణమాది గారి ఆదేశాల మేరకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉండబడే ప్రజాస్వామికవాదులకు, అంబేద్కర్ వాదులకు, రాజ్యాంగం పట్ల అమితమైన ప్రేమ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది రాజ్యాంగంలోని అంశాలను, చట్టాలను అవలంబించే కాడ, నిర్వర్తించే కాడ, దాని యొక్క విధి విధానాల ముందుకు తీసుకొచ్చే కాడ కొంతమంది అధర్మవాదులు రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలోని ప్రధాన న్యాయమూర్తుల పట్ల ఒక వివక్షతారూపమైనటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో మరి ప్రధాన న్యాయమూర్తి దగ్గరే మరి ఈ వివక్ష గురవుతే మరి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద వర్గాలకు, ఈ దళిత వర్గాలకు రక్షణ ఎక్కడ ఉందనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ వాదులారా, ప్రజాస్వామిక వాదులారా, రేపు నవంబర్ 1వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం. భవిష్యత్తులో దళితుల పట్ల ఎవరైనా ఒక వివక్షత కానీ, ఒక దాడి కానీ చేయాలంటే మళ్ళీ వాళ్ళకు గుండెల్లో వణుకు పుట్టే విధంగా రేపు కార్యక్రమం జరగబోతా ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉండబడే 21 మండలాల్లో ఉండబడే అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు మరియు దళిత సంఘాల నాయకులందరూ కూడా అధిక సంఖ్యలో ఆ నిరసన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ, తక్షణమే ఎవరైతే గవాయి గారి మీద దాడి చేశారో ఆ రాకేష్ కిషోర్ మీద కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉండబడే ఢిల్లీలో ఉండే పోలీస్ వ్యవస్థ కూడా మీరు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయపరమైన, చట్టపరమైన శిక్షగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అధిక సంఖ్యలో ఈ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల నుంచి ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై మాదిగా, జై కృష్ణమాదిగా.